హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందండి. అదేంటనంటే నేను ఒక కొత్త షాపింగ్ మాల్ ఏలూరులో ఓపెన్ చేశారని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఆ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఫుల్ క్రౌడింగ్ అనమాట. అక్కడ బాగా క్రౌడ్ హెవీగా ఉంది. సర్లే అని చెప్పి ఇది వెళ్ళటం కరెక్ట్ టైం కాదని రిటర్న్ అయిపోతుంటే అక్కడ కొంతమంది బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే పాంప్లెట్స్ పట్టుకొని అటు ఇటు రెడీగా ఉన్నారు. కొంతమంది అయితే కూపన్స్ ఇచ్చారనమాట. కూపన్స్ ఇష్యూ చేసి నా నేము నెంబరు తీసుకున్నారు. సార్ ఇవి మా అది సంథింగ్ అదొక ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనుకుంటుంది. దానికి సంబంధించి 30 ఇయర్స్ 25 ఇయర్స్ అయిన సందర్భంగా మేము ఈ కూపన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీంట్లో లక్కీ డ్రా తీస్తాము. దాంట్లో సెలెక్ట్ అయిన కపుల్స్కి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి సార్. ఇదేంటంటే జస్ట్ ప్రమోషన్ కోసం. ఓకే, మాది ఇన్ని ఇయర్స్ పాటు సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పేసానని, కొంచెం పబ్లిసిటీ కోసం అని చెప్పేసానని, అందరికి అవేర్నెస్ కోసం అని చెప్పేసానని ఈ పాలసీ అనేది పెట్టాము సార్ అని చెప్పారు. నేమ్ నెంబర్ తీసుకున్నారు. ఓకే, నేను లైట్ తీసుకున్నా, లైట్. ఎందుకంటే నాకు తెలుసు గతంలో ఒక ఆడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఏంటంటే ఏదో అడిగే డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఏదో చెప్పాను. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటో ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అయితే ఏంటంటే ఒక 4 days తర్వాత ఒక టెలికాలర్, ఒక అమ్మాయి కాల్ చేసిందనమాట. కాల్ చేసి చాలా ఎక్సైట్మెంట్తో, సార్ మీరు గెలుచుకున్నారు గిఫ్ట్ హ్యాంపర్, మీరు బెస్ట్ కపుల్గా మీరు సెలెక్ట్ అయిపోయారు, ఇన్ని కూపన్స్లోంచి మీరు లక్కీ కపుల్గా మీరు సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో మాట్లాడింది అనమాట. మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించింది. అంటే ఇవన్నీ ఆల్రెడీ ఆడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా, నమ్మే పరిస్థితిలో లేను. అయినా కానీ తను చెప్పిన ఎక్సైట్మెంట్ బట్టి నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. సో ఓకే, కంప్లీట్ అయిపోయింది. మరి మీ గిఫ్ట్ హ్యాంపర్ కలెక్ట్ చేసుకోవడం ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఇలా ప్రోగ్రామ్ పెడుతున్నాము, ఇలా ఒక 10 కపుల్స్ని సెలెక్ట్ చేసాము లోకల్లో అని చెప్పిన తర్వాత నాకు పాసిబిలిటీ లేదన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్ నేను రావడం పాసిబిలిటీ లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే, అయ్యో భలే మిస్ అయిపోయారు సార్, మీరు ప్రైజ్ గెలుచుకున్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ మీరు మిస్ అయినందుకు బాధగా ఉంది. సరే ఎనీవే, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీకు చెప్తామని అన్నారు. కాల్ కట్ చేశారు, అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒక 3 days అయిన తర్వాత, అంటే జస్ట్ ఒక 2 days బ్యాక్ అనమాట, మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేసి మేము సో ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నాము అంటే, నేను ఎప్పుడు వినలేదనమాట. ఆ కంపెనీ నేమ్ కూడా వినలేదు, నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఇట్ స్టార్ట్స్ విత్ ఆర్. మీకు ఎవరికన్నా కనుక ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటే. వాళ్ళు కాల్ చేసి మీకు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తాము, మీకు ఇచ్చిన అప్లయన్సెస్ వచ్చినాయి అని చెప్పేసానని చెప్పారు. మీరు రావడానికి పాసిబిలిటీ ఉంటుందా అని చెప్పి డే టైం అడిగారు. నాకు డే టైం అనేది నేను ఆఫీస్లో ఉంటాను, నా డ్యూటీ అవర్స్, నాకు పాసిబిలిటీ లేదు అంటే, ఓకే 5 తర్వాత మీరు ఖాళీగానే ఉంటారు కదా సార్ అన్నారు. సో మీరు ఏంటి, మీ ఏజెన్సీ ఏంటి అని అడిగాను. వాళ్ళు ఏదో చెప్పారు, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. గిఫ్ట్ ఏంటి అని చెప్తే, మీ గిఫ్ట్ల గురించి నేను రావడానికి ఇష్టపడలేదని చెప్పి వాళ్ళు, మీకు ఏం గిఫ్ట్ వచ్చిందో మీకు తెలుసా అని చెప్పారు. తెలియదు, ఏంటి ఏమొచ్చినాయి అని చెప్పేసి అని అడిగితే, వాళ్ళు మీకు మంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చినాయి అనమాట. అంటే కిచెన్ అప్లయన్సెస్ వచ్చినాయి, మీరు హెల్త్ బెనిఫిట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ మీరు గెలుచుకున్నారు, అండ్ ఫ్రీ హాలిడే ట్రిప్ కూడా మీరు గెలుచుకున్నారని చెప్పారనమాట. ఈ 3 మీకు అవైల్ అయినాయి సార్, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవడం. మీరు మీ మిస్ వస్తే ఒక 1 hour ఒక క్లాస్ లాంటిది ఉంటుంది చిన్నగా, అంటే అవేర్నెస్ క్లాసు. ఏం చెప్తారండి దానికి సంబంధించి అంటే, నేను చెప్పాను మీరు పాలసీకి సంబంధించి ఏమైనా చెప్తారా అని చెప్పి నేను అడిగాను అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి మీరు మనీ అని చెప్పి ఏదో లిటిగేషన్ గతంలో ఒకసారి పెట్టారు ఇలాగే. అదే ఏదో చెప్తారు కాబోలని అనుకుంటానే ఉన్నాను. సేమ్ ఒక్కొక్క విషయం అడగడం స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి అంటే వాళ్ళు, తను టెలికాలర్ నాకు ఆన్సర్ చేయలేక ఏం చెప్పిందంటే, మా మేనేజర్ మేడంతో మాట్లాడండి అని ఇచ్చాను. మేనేజర్ మేడంని అడిగాను అనమాట. హాలిడే ట్రిప్ ఏంటండి అని చెప్పి అడిగితే, మీరు హాలిడే ట్రిప్ గెలుచుకున్నారు సార్ అంటే, లైక్ ఏంటంటే ఊటీ, కొడైకెనాల్, వైజాగ్, లేదు అని అంటే గోవా ట్రిప్స్ చెప్తున్నారు. ట్రిప్స్ చెప్తుంటే ఈ ట్రిప్కి మేమేం పే చేయకుండా మేము వెళ్ళిపోవచ్చా అని అడిగాను అనమాట. స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే ఆవిడన్నారా, లేదు అంటే సార్ మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, కాశ్మీర్ టు కన్యాకుమారి మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిన చోట మీకు రూమ్స్ అనేది మేము 5 star రూమ్స్ అనేవి మేము బుక్ చేస్తాము, దానికి సంబంధించిన అగ్రిమెంట్ అనేది ఒకటి మీకు ఇస్తాము, జిరాక్స్ ఒరిజినల్ మా దగ్గరే ఉంటుంది, మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాకు ముందే చెప్తే ఒక 1 week ముందు మేము అన్నీ అరేంజ్ చేసి పెడతామని చెప్పేసి అని అన్నారు. అంటే ఫ్రీ హాలిడే ట్రిప్ అంటే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరు, జస్ట్ రూమ్స్ ఇస్తారు, అది కూడా ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంటేషన్ మీ దగ్గర పెట్టుకుని మాకు ప్రస్తుతం జిరాక్స్ ఇస్తారనమాట అని అన్న తర్వాత అవునని అన్నారు. ఇప్పుడు మాకు డైరెక్ట్గా వచ్చేసి కిచెన్ అప్లయన్సెస్ తీసుకెళ్ళిపోవచ్చా అని చెప్పేసి నేను అడిగితే, దానికి కూడా వాళ్ళు ఏదో చెప్పారు, లిటిగేషన్ ఏదో చెప్పారు సంథింగ్. ఈ హెల్త్ అది కూడా అంతే అనమాట. అంటే
మనం అక్కడ ఒక పాలసీ అనేది మనం తీసుకున్నా, లేదంటే ఇన్వెస్ట్ చేసినా, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ అనమాట. వాళ్ళేం చెప్తారనంటే, మీకు ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి, మీరు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు, మీరు ఇవేం కట్టకుండా మీకు ఇవన్నీ మేము ఇచ్చేస్తామని చెప్పేసి అని అంటూ ఉంటారు. అలాంటి కాల్స్ ఏమైనా వస్తే జాగ్రత్తగా ఉండండి. ఏదో ఫ్రీ అని చెప్పేసానని ఎగేసుకుంటే ఎవరు వెళ్ళొద్దు. గతంలో ఇలాగే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ గతంలో ఇలాగే ఉంది కదా అని చెప్పేసానని అప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 years బ్యాక్ అనమాట. ఇలాగే కాల్ వస్తే సకుటుంబ సపరివార సమేతంగా అందరం వెళ్ళిపోయాం. ఏదో 50,000 క్యాష్ మీరు గెలుచుకున్నారు ఇలాగా పలానా సో అండ్ సో అంటే, ఓకే మొబైల్ ద్వారా మనల్ని ఏం ఓటీపీలు అడగట్లేదు, జస్ట్ ఫిజికల్గా రమ్మన్నారు కదా, సో జెన్యూన్ అని అనుకుని ఫిజికల్గా వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్కి వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాం. అందరం కలిసి వెళ్ళిన తర్వాత 3 hours క్లాసు బుర్ర తినేశారనమాట. తినేసి ఏంటేంటో చెప్తున్నారు, ఫైనాన్షియల్ అడ్వైజరీ టాపిక్స్ అని చెప్పేసానని చెప్తున్నారు మనకి. చెప్పిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్కి వచ్చినట్టు మా 50,000 రూపీస్ ఏవండి అంటే, యాక్చువల్గా సార్ మీకు 50,000 రూపీస్ అనేది మీకు ఉంటాయి, మీరు తీసుకోవడానికి ఇప్పుడు పాసిబిలిటీ ఉండదు. మీరు ఒక పాలసీ తీసుకుని ఇలా సో అండ్ సో చేస్తే ఆఫ్టర్ 5 years మీకు దానికి 50,000 యాడ్ చేసి ఆ బెనిఫిట్ మీకు ఇస్తాము అని చెప్పారనమాట. అంటే మనం ఒక పాలసీ అనేది తీసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్కి వీళ్ళు ఇస్తానని ఈ 50,000 కలిపి 5 years తర్వాత ఇస్తారంట. అంటే ఏం లేదు, నువ్వు ఇప్పుడు సపోజ్ ఒక 50,000 కట్టు, 5 ఏళ్ళ తర్వాత నీకు 50,000 ఇస్తాను అంటే వడ్డీకి తిప్పుకుని డబ్బులు ఇస్తానని చెప్తున్నారు. ఓకేనా? ఇది చిరాకు వచ్చేసి మేమైతే కనుక కొంచెం గట్టిగానే హార్ష్గానే మాట్లాడాము. ఇవన్నీ ముందు చెప్పాలి కదని, ముందు చెప్పేటప్పుడే మీరు గెలుచుకున్నారు అని చెప్పేసానని మీరు సో అండ్ సో మీరు వచ్చి అమౌంట్ తీసుకెళ్తే సరిపోతుంది, లేదంటే కనుక మీకు గిఫ్ట్ కూపన్స్ తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. వచ్చిన తర్వాత దీని వెనకాల ఉన్న తిరకాసు మొత్తం చెప్తున్నారు అనమాట. అంటే బలవంతంగా అయినా కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వచ్చినటువంటి కపుల్స్ వస్తే ఈ పర్టికులర్గా కపుల్స్లో ఉండేటటువంటి ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు, వాళ్ళందరినీ ఒక గ్రూప్లో ఉంచి, అదేంటి మీ సార్ మీకు ఈ మాత్రం కూడా చేయలేరా, మీ పేరు మీద ఈ పాలసీ కట్టలేరు, మీ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది, అదేంటి ఈ మాత్రం చేయలేరని చెప్పేసానని వాళ్ళ యొక్క మోరల్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు. వాళ్ళు ఈగోని హర్ట్ చేసేలాగా వీళ్ళు మాట్లాడుతుంటే దానికి వాళ్ళు కూడా తెలియకుండా ఎలా అంటే లేడీస్ కదా, నాకు ఈ మాత్రం కూడా మా ఆయన చేయలేడా అనేటటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళేలాగా వాళ్ళందరూ కూడా రప్చర్ చేస్తున్నారనమాట. ఉండే ఈగోని ఏమీ చేయలేడా మీకోసం మీ ఆయన అనేటటువంటి ఒక టాపిక్ తీసుకుని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నిర్మోహమాటంగా అన్నీ తెలుసుకుని రిజెక్ట్ చేసేయండి. మీరు వెళ్ళి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆ ట్రాప్లో అస్సలు పడవద్దు. నేను రానని క్లియర్గా చెప్పేశాను. సార్ది వెంటనే ఓకే క్యాన్సిల్ అంటే చేసేయండి అమ్మా, సార్కి వద్దంటలే ఈ బెనిఫిట్స్ అని చెప్పేశానని కొంచెం వెటకారంగా మేనేజర్ ఆవిడ మాట్లాడుతూ ఫోన్ అనేది డిస్కనెక్ట్ చేయడం జరిగింది, వర్కౌట్ అవుతుంది అని అనుకుని. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఎక్స్పీరియన్స్. మరి మీకేమనిపించింది? గతంలో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురైనయా? ఒకవేళ ఉంటే కనుక ఏంటి అనేది కమెంట్ చేయండి. ఎంతమంది ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపించిందో మీరు కూడా తెలియజేయండి. ఒకసారి ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉన్నాం కదా, రెండోసారి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త పడ్డాం అనమాట. మరి మీకేమనిపించిందో ఇన్ఫర్మేషన్ని మీరు కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ పేజ్ని ఫాలో అవ్వండి.